హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 40వ సర్గము. కపులుని క్రోధాగ్నిలో సగురుని కుమారులు భస్మమగుట. ఎల్ల ప్రాణులను హింసించుచున్న సగురపుత్రుల బలమునకు కలత చెంది దేవతలు భయభ్రాంతులయ్యిరి. వారి మొరను ఆలకించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వారితో ఇట్లనెను: ఈ భూమండలమంతయును సర్వశక్తిమంతుడైన ఆ మహావిష్ణువుది. ఆయన కపిల మహర్షిగా అవతరించి నిరంతరము ఈ భూభారమును మోయిచున్నాడు. ఆయన కోపాగ్నికి ఈ సగురు కుమారులు భస్మమయ్యెదురు. భూమండలము ఈ విధముగా త్రవ్వబడుననియు అల్పాయుష్కులైన సగురపుత్రులు నశింతురనియు ఏనాడో నిర్ణయింపబడినది. బ్రహ్మదేవుని యొక్క ఈ అభయవచనములను విని 33 దేవతలు అనగా అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, 2 అశ్విని దేవతలు, గంధర్వులు మొదలగువారు మిక్కిలి సంతసించిన వారే తమ తమ స్థానములను వెళ్ళిపోయిరి. మహాబల సంపన్నులైన సగురపుత్రులు భూమిని ఇట్లు త్రవ్వుచుండగా వారి వినాశనమునకు సూచకముగా పిడుగుపాటు వంటి ఒక మహాధ్వని ఉద్భవించెను. వారందరూ భూమినంతటినియును త్రవ్వి ప్రదక్షిణమనర్చి తండ్రి కడకు వెళ్ళి ఆయనతో ఇట్లు పలికిరి: సమస్త భూమండలమును గాలించితిమి. బలవంతులైన దేవదానవ రాక్షసులను, పిశాచములను, నాగులను, కిన్నెరులను మట్టుపెట్టితిమి. అయితే యజ్ఞాశ్వమును గాని దానిని అపహరించిన వారు గాని కనుగొనలేకపోయితిమి. బాగుగా ఆలోచించి మా కర్తవ్యమును తెలుపుడు, మీకు పుణ్యముండును. ఓ రఘునందన, సగర మహారాజు తన పుత్రుల మాటలను విని వారు రిక్తహస్తములతో వచ్చినందులకు కుపితుడై ఇట్లు పలికెను: మరలా భూమిని త్రవ్వుడు, మీకు శుభమగుగాక. ఈ భూమండలమును భేదించి అశ్వమును దానిని అపహరించిన వారిని పట్టుకుని కృతార్థులై తిరిగి రండు. మహాత్ముడైన సగురుని మాటలను విని అతని 60,000 మంది పుత్రులు పాతాళలోకమునకు పరుగులు తీసిరి. అట్లు త్రవ్వుచు వారు భూతలమును మోయిచున్న పర్వత ప్రమాణములోనున్న విరూపాక్షము అను పేరు గల దిగ్గజమును చూచిరి. ఓ రఘునందన, పర్వతములతో వనములతో విలసిల్లుచున్న సమస్త భూభారమును విరూపాక్షము అను ఆ మహాగజము తన శిరస్సుపై మోయిచుండెను. పర్వకాలముల యందు అప్పుడప్పుడు ఆ మహాగజము అలసట తీర్చుకొనుటకై తలను కదిలించినప్పుడు భూమి కంపించును. ఓ రామ, వారు ఆ మహాదిగ్గజమునకు ప్రదక్షిణమొనర్చి పూజించిరి. పెదప వారు భూమిని ఛేదించుకొనుచు రసాతలమునకు బయలుదేరిరి. పూర్వ దిశను త్రవ్విన పిమ్మట వారు దక్షిణ దిశను భేదించిరి. దక్షిణ దిశ యందును వారు ఒక మహాగజమును దర్శించిరి. మోయిచుండగా దాని మహాస్వరూపమును చూచి వారు విస్మయమును పొందిరి. ఆ దిగ్గజమునకు ప్రదక్షిణమొనర్చి మహాత్ముడైన సగురుని యొక్క 60,000 మంది పుత్రులు పశ్చిమ దిశను భేదించిరి. పశ్చిమ దిశ యందు భూభారమును వహించుచున్న సౌమనసము అను పర్వత ప్రమాణ శరీరము గల మహాదిగ్గజమును ఆ మహాబలశాలు చూచిరి. ఆ సౌమనస మహాగజమునకు ప్రదక్షిణము చేసి కుశలమడిగి భూమిని త్రవ్వుచు ఉత్తర దిశకు చేరిరి. ఓ రఘునందన, ఉత్తర దిశ యందు మంచము వలె తెల్లనైన భద్రము అను పేరు గల దిగ్గజము తన బలమైన శరీరముతో ఈ భూభారమును మోయిచుండగా వారు దానిని చూచిరి. ఆ 60,000 మంది రాజకుమారులు దానిని స్పృశించి ప్రదక్షిణమాచరించి భూమిని త్రవ్విరి. పిమ్మట ఆ సగర కుమారులు ప్రసిద్ధమైన ఈశాన్య దిశకు పయనించి రోషావేశములతో భూమిని త్రవ్విరి. మిక్కిలి వేగగమనులు, మహాబలశాలురు, మహాకాయులు అయిన ఆ రాజకుమారులు సనాతనుడును మహావిష్ణువు యొక్క అవతారము అయిన కపిల మహర్షిని గాంచిరి. ఓ రఘునందన, మహాత్ముడైన కపిలుని సమీపమున చరించుచున్న గుర్రమును చూచి ఆ రాకుమారులందరూ ఎంతయూ సంతోషపడిరి. ఆ కపిలుడే యజ్ఞాశ్వమును అపహరించి యుండునని భావించిరి. క్రోధముతో గ్రుడ్లు నురుముచు గడ్డపారలను, నాగళ్లను, వివిధ వృక్షములను, శిలలను పట్టుకుని ఆగుము ఆగుము అని పలుకుచు క్రోధావేశముతో ఆ కపిలుని మీదకు పరుగులు తీసిరి. ఓ దుర్మార్గుడా, ఇది మా యజ్ఞాశ్వము. దీనిని నీవే అపహరించి తెచ్చితివి. ఇక్కడికి వచ్చిన మేమందరము సగురుని పుత్రులమని ఎరుంగుము అని పలికిరి. ఓ రఘురామ, వారి దురుసు మాటలను విని కపిలుడు అప్పుడు మహారోషావేశాలతో హూంకరించెను. ఓ కాకస్త, మిక్కిలి మహిమాన్వితుడైన ఆ కపిలుని యొక్క హూంకారమునకు సగురుని కుమారులు అందరూ భస్మమైపోయిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 40 सर्गः।